హాయ్! ఈరోజు మనం ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ గురించి మాట్లాడుకుందాం. అదే ఇంటర్లింక్ వీసా కార్డ్. మన దగ్గరున్న క్రిప్టోని మామూలు డబ్బుల్లాగే చాలా ఈజీగా ఎలా ఖర్చు పెట్టొచ్చో ఇది చూపిస్తుంది. చాలామంది క్రిప్టో హోల్డర్స్ ఫేస్ చేసే ప్రాబ్లం ఇదే కదా. మన దగ్గర డిజిటల్ ఆస్తులున్నా కూడా వాటితో ఓ చిన్న కాఫీ కొనాలంటే ఎందుకింత కష్టంగా ఉంది? సరే, మరి అసలు సమస్య ఏంటి? దానికి ఈ ఇంటర్లింక్ వీసా ఎలా పరిష్కారం చూపిస్తోంది? అసలు ఆ టెక్నాలజీ ఎలా పనిచేస్తోంది? ఇంకా దీని ఫ్యూచర్ ఏంటి? ఇవన్నీ స్టెప్ బై స్టెప్ చూసేద్దాం. ఫస్ట్ అసలు ప్రాబ్లం ఏంటో చూద్దాం. మన దగ్గరున్న డిజిటల్ ఆస్తులకి మనం రోజూ చేసే ఖర్చులకి మధ్య ఒక పెద్ద గ్యాప్ ఉంది. అదే అసలైన సవాలు. అంటే మీ క్రిప్టో అంతా ఒక ప్రపంచంలో ఉంటే, మీరు రోజూ చేసే షాపింగ్, కొనే వస్తువులు ఇంకో ప్రపంచంలో ఉన్నాయన్నమాట. ఈ రెండిటికీ దాదాపుగా సంబంధమే లేదు. ఇప్పుడు ఈ రెండు వేరువేరు ప్రపంచాలను కలిపే ఒక సింపుల్ బ్రిడ్జ్ గురించి మాట్లాడుకుందాం. ఇదే ఇంటర్లింక్ వీసా కార్డ్. చూడ్టానికి, వాడటానికి అచ్చం మన రెగ్యులర్ డెబిట్ కార్డ్లానే ఉంటుంది. పెద్ద తేడా ఏమీ ఉండదు. అందుకే ఇది ఎవరికైనా చాలా సులభంగా అలవాటైపోతుంది. ఇది ఎంత సింపుల్ అంటే, వీసా యాక్సెప్ట్ చేసే ఏ షాప్లోనైనా దీన్ని వాడచ్చు. ఏ ఆన్లైన్ ప్లాట్ఫామ్లోనైనా పే చెయ్యొచ్చు. చెక్అవుట్ దగ్గర ఎలాంటి కన్ఫ్యూజన్, పెద్ద పెద్ద స్టెప్స్ ఏమీ ఉండవు. జస్ట్ స్మూత్ పేమెంట్ ఎక్స్పీరియన్స్ అంతే. ఓకే, అంతా బాగానే ఉంది. కానీ అసలు మ్యాజిక్ ఎక్కడ జరుగుతోంది? మనం క్రిప్టో వాడుతున్నాం, కానీ షాప్ వాళ్లకి ఇండియన్ రూపీస్ ఎలా వెళ్తున్నాయి? ఆ టెక్నాలజీ ఏంటో ఇప్పుడు చూద్దాం. దీనికంతటికీ కారణం హెచ్పిఎక్స్ అనే ఒక బ్యాక్ ఎండ్ ఇంజిన్. దీని పనేంటంటే, మీరు కార్డ్ స్వైప్ చేసిన క్షణంలో మీ వాలెట్లోని యూఎస్డిటి క్రిప్టోని వెంటనే ఇండియన్ రూపీస్లోకి, అంటే ఐఎన్ఆర్లోకి మార్చేస్తుంది. ప్రాసెస్ చాలా సింపుల్. కేవలం 3 స్టెప్స్ అంతే. 1. మీరు పేమెంట్ టెర్మినల్ దగ్గర కార్డ్ ట్యాప్ చేస్తారు. 2. వెంటనే హెచ్పిఎక్స్ ఇంజిన్ మీకు అవసరమైనంత యూఎస్డిటిని ఐఎన్ఆర్లోకి కన్వర్ట్ చేస్తుంది. 3. షాప్ వాళ్లకి పేమెంట్ ఇండియన్ రూపీస్లో వెళ్ళిపోతుంది. అచ్చం వేరే ఏ కార్డుతో చేసినట్టే. అంతే, చాలా సింపుల్. ఇది కేవలం ఒక కార్డ్ మాత్రమే కాదు. ఇది వెబ్3 ప్రపంచాన్ని మన రియల్ వరల్డ్తో కలుపుతోంది. అంటే మీ డిజిటల్ వాలెట్ ఇప్పుడు మీ రోజువారీ జీవితంలో ఒక భాగమవుతోందన్నమాట. ఈ తేడా చూడండి. ఇంతకుముందు క్రిప్టోతో ఏదైనా కొనాలంటే అదొక పెద్ద ప్రాసెస్, చాలా స్టెప్స్ ఉండేవి, చాలా స్లోగా ఉండేది. కానీ ఇంటర్లింక్ కార్డ్తో జస్ట్ ఒక్క ట్యాప్ అంతే, పేమెంట్ వెంటనే అయిపోతుంది. వీసా ఎక్కడ యాక్సెప్ట్ చేస్తే అక్కడంతా దీని వాడొచ్చు. పైగా కన్వర్షన్ అంతా ఆటోమేటిక్గా జరిగిపోతుంది. అసలు దీని వెనకున్న అసలు లక్ష్యం ఇదే: వెబ్3 వాలెట్స్ని మన నిజ జీవితంలో వాడేలా చేయడం. క్రిప్టోతో ఖర్చు పెట్టడాన్ని చాలా సింపుల్గా, ప్రాక్టికల్గా మార్చడం. సరే, మరి దీని ఫ్యూచర్ ఏంటి? నెక్స్ట్ ఏం జరగబోతోంది? ఈ నంబర్ చూడండి, దాదాపు 30 లక్షలు. రాబోయే ఫేజ్లో ఇంతమంది యూజర్లకు ఈ కార్డ్ చేరబోతోందని అంచనా. ఒక అఫీషియల్ అప్డేట్ ప్రకారం ఈ కార్డ్ని దాదాపు 3 మిలియన్ల మంది యూజర్ల దగ్గరికి తీసుకెళ్లాలని ప్లాన్ చేస్తున్నారు. అంటే ఇదొక పెద్ద ముందడుగు. క్రిప్టోని అందరికీ అందుబాటులోకి తీసుకురావడంలో ఇది చాలా కీలకం. మరి మన రోజువారీ ఫైనాన్షియల్ లైఫ్లో క్రిప్టో కరెన్సీని ఒక భాగంగా మార్చడానికి ఇదేనా అసలైన టర్నింగ్ పాయింట్? క్రిప్టోకి, వాణిజ్యానికి మధ్య ఉన్న గ్యాప్ని ఇది నిజంగా తగ్గించగలదా? ఆలోచించాల్సిన విషయమే.